హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ ఛానల్ అండి. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి, మీరందరూ బాగుండాలి, మీతో పాటు నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. ఉన్నదే 3 మినిట్స్, అంతా చూసేయండి, ఒక లైక్ ఇచ్చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంటే ఇక్కడ వేరే ఊరికి వచ్చామండి మేము. మా ఊరు వాళ్ళందరూ చూడండి, అక్కడ ఫోటోలు దిగేసి తినేసి ఇక నేరుగా మేము పార్కుకి వెళ్ళామండి. మా బాబు డైలీ బాగా ఏడుస్తాడు పార్క్ అని. ఎట్లాగో ఈరోజు సండే కాబట్టి ఆ ఫంక్షన్ చూసినట్టు ఉంటుంది, మనం పిల్లల్ని పార్కు తీసుకుపోయి కొద్దిసేపు ఆడిపించినట్లు కూడా ఉంటుంది అనేసి ఇక అక్కడ నుంచి డైరెక్ట్గా మేము పార్కుకి వెళ్ళాం. పక్కనే కొంచెం ఇది ఖమ్మం ఎంట్రన్స్లోనే జయశంకర్ పార్క్ అని తెలుసు ఎవరికైనా, ఖమ్మం వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. చూడండి ఇట్లుంది లొకేషన్, మొత్తం చాలా బాగుంది. ఇక వాళ్ళు వచ్చారో లేదో అండి, మమ్మల్ని వదిలిపెట్టారు, వాళ్ళు నచ్చినట్టు ఆడుకుంటున్నారండి. అసలు మామూలుగా కాదు, చాలా సంతోషం అనిపించింది. పిల్లల్ని ఇలా తీసుకొస్తేనే అప్పుడప్పుడు, ఎట్లాగో మేము దూరం కాబట్టి అప్పుడప్పుడు వస్తాం. లోకల్లో ఉండే వాళ్ళైతే వీళ్ళంతా లోకల్ వాళ్ళు అనుకుంటా. మేము ఇక్కడికి చాలాసార్లు వచ్చినాము. లోకల్ వాళ్ళ పిల్లలు కూడా చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి బాగా ఆడుకుంటున్నారండి. ఈవినింగ్ కాగానే బాగా వస్తారు. అసలు చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానీ, ఆటలు కానీ, ఆ ఉయ్యాల కానీ, నెక్స్ట్ ఇవన్నీ చూడండి. మామూలుగా ఇక్కడ అందరూ వాకింగ్ చేస్తున్నారు, పెద్ద పెద్దోళ్ళే వస్తున్నారండి వాకింగ్ చేయటం. అక్కడ వాటిని అన్నిటిని ఏమంటారో కూడా తెలియదు, అవన్నీ చేస్తున్నారు జిమ్ అవన్నీ ఏమంటారో తెలియదు. చిన్నపిల్లలకు సంబంధించి గేమ్స్, ఇవన్నీ ఆటలు, ఇవన్నీ చాలా బాగున్నాయండి. చాలా బాగా అనిపించింది. నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. నాకు ఆ జారుడు బండ చూడంగానే, చిన్నప్పుడైతే ఆ జారుడు బండ బాగా మేము జారేదండి. అసలు ఇప్పుడు జారదామన్నా సిగ్గు అవుతుందిలేండి, ఎంతైనా పెద్దోళ్ళం అయిపోయినాక. మా పిల్లల్ని చూసుకుంటూ మేము మురుసుకోవటమే ఇక. మా బుడ్డోడు చూడండి వద్దన్న ఆగట్లేదు, వాడికి అదే నచ్చిందంట జారుడు బండ. వాళ్ళ డాడీ పైకి ఎక్కించడం, వాడేం జారటం. మళ్ళీ కింద ఏమన్నా కాళ్ళు గుద్దుకుంటే ఏమన్నా వాళ్ళ డాడీ అక్కడే పట్టుకుంటాడు చూడండి. వాళ్ళ తండ్రి కొడుకుల ఆట అట్లుంది. మా పెద్దోడు అసలు ఎక్కడుండో మాకు పత్తా లేడు, దొరకను కూడా దొరకట్లేదు, వాడు ఎటు ఆడుతుండో కూడా చూడలేదు. ఉయ్యాలు చూడండి చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ ఫ్రీయేనండి, టికెట్ కూడా ఏం లేదు, ఫ్రీగా మన ఇష్టం వచ్చినంతసేపు ఉండొచ్చు. ఇక్కడ లోకల్ ఏరియా పిల్లలు మాత్రం బాగా ఇక్కడే ఉంటున్నారండి. మనం అంటే కొంచెం దూరం నుంచి వస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు వస్తాం. ఇక్కడికి మేము ఇంతకుముందు కూడా వచ్చాము. కొద్దిసేపు సరదాగా పిల్లల్ని అలా ఉంచేసి ఒక గంటన్నర ఉండేసి వెళ్ళిపోతాం. ఇంకా చలి పెట్టిద్ది అనేసి మేము ఒక 5:30కే బయలుదేరినామండి. ఇది సండే రోజు. నేను కూడా ఉయ్యాలు ఊగుతున్నా చూడండి, నాకు చాలా బాగా అనిపించింది ఉయ్యాలు ఊగుతుంటే. పిల్లలందరూ ఊగి ఊగి పక్కకు పోయారు. ఇక ఖాళీగా ఉందనేసి నేను కాసేపు ఊగిన. కానీ చాలా రోజులు అయిపోతుంది కాబట్టి కళ్ళు తిరిగినాయండి బాగా. మనం ఎక్కువ ఊగినా బాగోదులే, అసలు మళ్ళీ ఒకరోజు ఊగి పక్కన పడేస్తే మనకు బాగా ఉండదులే అనేసి నేను కూడా ఇక ఆఫ్ చేసినండి. మా పెద్దోడు ఎక్కడుండో ఎత్తుక్కోవాలి ఇక దొరికిండండి. ఇక ఎక్కడున్నాడు వీడు, ఇక పదాం పారా అని వాడిని తీసుకొని పోతున్నాం, ఇక బయలుదేరుతున్నాం. ఓకేనా, బాయ్. ఈవినింగ్ బ్లాగ్ ఇది.